అండి ఈ రోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది। దీనికి గాను డాక్టర్ శ్రీమతి నాగేశ్వరి గారు, శ్రీ ఎంఎస్ విష్ణు గారు, అలాగే శ్రీమతి పద్మావతి గారు మరియు అచ్యుత లక్ష్మి గారు అన్నదాతగా వివరిస్తున్నారు। మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ। ఈ రోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి డాక్టర్ శ్రీమతి నాగేశ్వరి గారి తల్లి గారు క్రీస్తు శేషులు శ్రీ మిట్టిట్టి ప్రభాకర్ రామ్మూర్తి గారి పుట్టినరోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది। అలాగే క్రీస్తు శేషులు మిట్టింటి ప్రభాకర్ రామమూర్తి గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని ఈరోజు వారి జయంతి సందర్భంగా వారికి నమస్సుమాంజలి తెలుపుతూ, అలాగే క్రీస్తు శేషులు శ్రీమతి సూర్యకాంతం గారికి కూడా నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈరోజు వారి ఇరువురి ఆత్మకు శాంతి కలగాలని వారికి నైవేద్యం సమర్పించి ఈరోజు క్రీస్తు శేషులు మిట్టింటి రామమూర్తి గారికి జన్మదినం సందర్భంగా వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారి కోసం ఒక 2 మాటలండి। మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ ఉదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు। అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారుపేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీ మిట్టింటి ప్రభాకర్ రామమూర్తి గారికి, క్రీస్తు శేషులు శ్రీమతి సూర్యకాంత గారికి నివాళులు శ్రద్ధాంజలి వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి। అలాగే డాక్టర్ శ్రీమతి నాగేశ్వరి గారికి, శ్రీ ఎంఏఎస్ విష్ణు గారికి, శ్రీమతి పద్మావతి గారికి, అలాగే శ్రీమతి అచ్యుత లక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు। అలాగే క్రీస్తు శేషులు మిట్టింటి రామమూర్తి గారి, క్రీస్తు శేషులు శ్రీమతి సూర్యకాంతం గారి మరియు కొడుకులకు, కోడళ్లకు, మనమన్లకు, మనమరాళ్ళకి, మునిమనమన్లకు, మునిమనమరాళ్ళందరికీ, అలాగే కూతుళ్లకు, అల్లుళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు, శుభాశీషులు, దీర్ఘాయుష్మాన్ భవ। ఆ పితృదేవతల ఆశీస్సులు, ముక్కోటి దేవతల దీవెనలు, 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ। అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందన చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 360 రోజులు నిత్యన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న ఆ భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ। అలాగే డాక్టర్ శ్రీమతి నాగేశ్వరి గారు, శ్రీ ఎంఏఎస్ విష్ణు గారు, శ్రీమతి పద్మావతి గారు మరియు అచ్యుత లక్ష్మి గారు ఈరోజు క్రీస్తు శేషులు మిట్టింటి రామమూర్తి గారి జయంతి సందర్భంగా వారి జన్మదినం సందర్భంగా ఈరోజు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాము। ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు ఫ్రూట్స్, అరటి పండ్లు, స్వీట్ మడత కాజా, బూందీ మిక్చరు, అలాగే రైసు, బెండకాయ కర్రీ, టమాటా పప్పు, అలాగే సాంబారు। అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ। Bawa.